జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇవాళ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు తరలివచ్చారు. కాగా 24 వరకు నామినేషన్ విత్ డ్రాకు అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇవాళ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఇక చివరి రోజు కావడంతో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు తరలివచ్చారు. ఇక 24 వరకు నామినేషన్ విత్ డ్రాకు అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. లక్ష్మీదుర్గ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక ఘట్టమైనటువంటి నామినేషన్ల పర్వం ముగిసింది. సో ఇక రేపటి నుంచి ప్రచారం అనేది ఊపందుకోనుందని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం దాదాపు 150కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం అందుతుంది. సో 3 గంటల వరకు గేట్ లోపలికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నామినేషన్లు వేయడానికి అవకాశం ఇస్తామని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం ఇటు RRR బాధితులు, దాంతోపాటు ఫార్మాసిటీ బాధితులు, ఫ్యూచర్ సిటీ బాధితులు, నిరుద్యోగుల జేఏసీ ఉదయం నుంచి దాదాపు పెద్ద నామినేషన్లు వేస్తున్నారు. సో నామినేషన్ కి ఈ రోజు చివరి రోజు కావడంతో సో పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. సో ఉదయం నుంచి చూసుకున్నా కూడా కంప్లీట్ గా నామినేషన్లు వేసినటువంటి వారి సంఖ్య మాత్రము విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ రోజు దాదాపు రెండో సెట్ మూడో సెట్ ని కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామల్ దాఖలు చేశారు. ఇక దాంతోపాటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసేసారు. ఈ రోజు మొత్తం 3 సెట్లు కూడా దాఖలు చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు RRR కి సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటివరకు దాదాపు 35 మందికి పైగా దాఖలు చేశారు. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి వారు కూడా అత్యధికంగా దాఖలు చేశారు. సో మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే 4 గంటల వరకు కూడా లోపలే ఉంటారు. వీరంతా కూడా క్యూ లైన్ కట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి నామినేషన్లు స్వీకరిస్తామంటూ కూడా ఇప్పటికే ఆర్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం దాదాపు 200 వరకు నామినేషన్లు నమోదయ్యేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు చూసుకుంటే గతంలో ఎప్పుడు చూసుకున్నా కూడా కేవలం 20-30 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. బట్ ఈసారి మాత్రం ఈ ఉప ఎన్నికలో అత్యధికంగా నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. రేపు స్కూటీ ఉంటుంది. సో రేపటి తర్వాత 24వ తేదీ వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఘట్టం ఒక లెక్క, ఇక రేపటి నుంచి ఇంకో లెక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే రేపటి నుంచి మాత్రం ఉప ఎన్నికల్లో ప్రచారం ఊపందుకోనుందని చెప్పొచ్చు. సో ఈ రోజు వరకు నామినేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రేపు స్కూటీ ఉంటుంది. దాని తర్వాత 24 వరకు నామినేషన్ల విత్డ్రా ఉంటుంది. సో ఈ ప్రక్రియ అంతా అబ్జర్వ్ చేయడానికి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు దాదాపు 4 అబ్జర్వర్లను కూడా ఇప్పటికే నియమించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే హాట్ గా కొనసాగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రము ఎంతో కీలకమైనటువంటి నామినేషన్ల ప్రక్రియ అయితే ఇప్పటితో ముగిసింది. సో ఇప్పటి వరకు లోపల ఎవరైతే ఉన్నారో నామినేషన్ కార్యాలయం లోపల రిటర్నింగ్ కార్యాలయం లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నామినేషన్ చేయడానికి మాత్రము ఆ ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారి అవకాశం అయితే కల్పించారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం సాయంత్రం వరకు మొత్తం క్యూ లైన్ లో ఉన్నటువంటి వారు ఇదంతా కలిపితే మాత్రం దాదాపు 200 వరకు నామినేషన్లు దాఖలయ్యేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. ఓకే నుమాన్, థ్యాంక్ యూ.